దేవునికి వెన్నుపోటు పొడుస్తున్న నరసమాజం అని. దేవునికి వెన్నుపోటు పొడుస్తున్న నరసమాజం. నరసమాజం అంటే మనుషులు. ఈ సమాజం దేవునిది. దేవుడు తన పోలికలో తన ఇష్టం చొప్పున మనలను సృజించాడు, కలిగించాడు, జన్మనిచ్చాడు. దేహం నరులదైనా, దేహం మట్టి నుండి వచ్చినదైనా, ఆ దేహాన్ని నడిపించే కనిపించని శక్తి ఉంది చూశారు, అది ఈ లోకానిది కాదండి. ఈ మట్టి లోకానిది మాత్రం కాదు. అందుకే మన్నైనది వెనకటి వలనే మన్నవుతుంది ఆత్మ అంటాడు. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఈరోజు భూమి మీద ఉన్న ఈ నరులలో ఒక దీపాన్ని వెలిగించాడే ఆత్మ అనే దీపం. ఆ ఆత్మ ఉండబట్టే నరులకు విలువ. ఆ ఆత్మ విడిచి వెళ్ళిపోతే అది ఎంత గొప్ప నాయకుడైనా, అది ఎంత సంపన్నుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా ఈ సమాజానికి అక్కర్లేదండి. అందుకే శవాలను మనం మట్టిలో కలిపేస్తాం, కాల్చేస్తాం, బూడిద చల్లేస్తాం. అంటే నరులు అనగానే మానవ దేహం మాత్రమే కాదు, మానవ దేహాలను నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి లోపలుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేను తోటలో దేవుడు ఈ మట్టి బొమ్మను నరుని సృజించెను అన్నాడే. నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో తనలోని జీవవాయువుని ఉదాడు. నరుడు అనగానే ఈ మట్టి బొమ్మ. కానీ ఈ బొమ్మ కదలాలి అంటే జీవం కావాలి. అది ఎక్కడి నుంచి తీశాడనుకుంటున్నారు? తనలో నుండి. తనలో నుంచి బయటికి తీసిన ఆత్మ మీలో ఉన్నది, నాలో ఉన్నది. ఈ ప్రపంచ ప్రతి మనిషిని నడిపిస్తూ వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మ. అందుకే బైబిల్ చెప్పిన నిజమేంటో తెలుసా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన ఆత్మ మనందరిలో వ్యాపించింది. అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళం మనం అంతా. ఏమండి, మనలో నుంచి వచ్చిన వాళ్ళని మనం ఏమంటాం? మనలో నుంచి వచ్చిన వాళ్ళని ఏమంటాం? మన పిల్లలు. వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది. పెంచుకున్న జంతువుల మీదే ఎంతో ప్రేమను కురిపిస్తుంటారు. ఒక కుక్క పిల్లని పెంచుకున్నారు అనుకోండి, ఎంత ప్రేమ. ఒక మేక పిల్లని పెంచుకున్నా, ఒక దూడను పెంచుకున్నా, ఆవును పెంచుకున్నా, ఈ గ్రామాలలో వాటిని మీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఉంటారు. కానీ వాటికంటే ఎక్కువగా మీలో నుంచి వచ్చిన మీ పిల్లలు ఉంటారే, వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఎందుకు అంత ప్రేమ అంటే మనలో నుంచి వచ్చారు గనుక, మనలోని రక్తమాంసాలు పంచుకున్నారు గనుక, మనలోని భాగాలు గనుక. మరి మనం ఎవరిలోని భాగాలు? మన ఆత్మలున్నాయి, ఎవరిలో నుంచి విడిపోయిన భాగాలు చూస్తారా? బైబిల్లో కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 57వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యెహోవా నీవు నా భాగం, నీవు నా పార్ట్.
అంటే భూమి మీద ఉన్న మనుష్యులు దేవుని భాగాలా? అవునండి. తల్లి పిల్లలు చూసి అంటుంది, అరే నీలో ప్రవహించేది నా రక్తమేరా. తండ్రి అంటాడు, అరే నీకు రక్తమాంసాలు పంచిన తండ్రిని రా నేను. నిజమే. మరి దేవుడు ఏం పంచాడు మనకి? దేవుడు తనలోని ఆత్మను పంచాడు. మరి ఆత్మను పంచినందుకు మనం ఆయన పిల్లలమయ్యాం, కుమారులం, వారసులం, పిల్లలం. మరి పిల్లలైన వాళ్ళ మీద ఆయన పెట్టుకునే ఆశలేంటి? మీరు మీ పిల్లల మీద ఏం ఆశలు పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోరు? పిల్లల పుట్టక మునుపే ఇంకా కడుపులో ఉంటుండగానే కలలు కంటుంటారు తల్లిదండ్రులు. ఏమండి ఆడపిల్ల అయితే డాక్టర్ని చేద్దామా అమ్మాయిని? ఏమండి ఒకళ్ళు బాబు అయితే వాడిని కలెక్టర్ చేద్దామా? మీ పిల్లల కోసం మీరు కలలు కంటారు. దేవుడు కూడా మన కోసం కలలు కన్నాడు. ఎన్నో కలలు కన్నాడు ఆయన. మనం రావాలని, మనం కావాలని. ఈ కలలు ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు. అప్పుడటండి, ఈ భూమికి ఇంకా పునాది వేయలేదట. ఈ భూమికి పునాది వెయ్యక మునుపే కలలు కనేశాడు. ఇంకా మీరు రాలేదు, మీరు రాకముందే ఊహలలోనికి వెళ్ళిపోయాడు. నా పిల్లలు రావాలి, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి, వాళ్ళు నాలా ఉండాలి, వాళ్ళు నాలాంటి స్వభావం కలిగి ఉండాలి, నాలాంటి ప్రేమ, నాలాంటి మంచితనం, నాలాంటి సహనం, నాలాంటి దీర్ఘశాంతం నా పిల్లలు కలిగి ఉండాలి. వాళ్ళు గొప్పవాళ్ళుగా సమాజంలో వాళ్ళు కీర్తించబడాలి, అందరూ వాళ్ళని పొగడాలి. తండ్రి కూడా అనుకున్నాడు. మరి పుట్టిన తర్వాత మనిషి ఏమయ్యాడు? అలా కలలు కని కలలు కని కలలు కని ఇదిగోండి మనం అనుభవిస్తున్న ఈ విశాలమైన, ఈ రంగుల అందమైన ప్రపంచాన్ని చేశారండి దేవుడు. 6 రోజులు కష్టపడ్డాడు. 6 రోజులు అనగానే మన రోజు 24 గంటలు కాదు సుమా, విశ్వదినం అది. ఒక రోజు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు. ఆయనకు ఒక దినం ఆదికాండంలో ఉన్నదే. ఒక దినం, రెండవ దినం, మూడవ దినం, కోట్ల సంవత్సరాలు. ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడి విశ్రాంతి తీసుకునేటంతగా అలిసిపోయి మన కోసం చేశాడు ఈ విశ్వాన్ని. ఈ భూమి ఎవరి కోసం? ఈ నేల ఎవరి కోసం? అనుభవిస్తున్న ఈ సుఖాలన్నీ ఎవరి కోసం? మన కోసమే కదా. అందుకే అన్ని సిద్ధం చేసిన తర్వాత చివరిలో తన పిల్లలకు జన్మనిచ్చాడు. 6వ రోజు ముగింపులో మనమే వచ్చాం. ఆదామును చేశాడు. ఆదాముతో పాటు అతనికి సాటి అయిన సహాయంగా ఉండాలని చక్కని భార్యనిచ్చాడు. నాయన మీ ఇద్దరూ ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని బాగా నిండించండి నాయన. ఆశీర్వదించాడండి ఒక తండ్రి. తన పిల్లలిద్దరినీ కూడా ఆశీర్వదించాడు. కానీ ఏం చేశారు ఆ పిల్లలు? మీకు తెలియంది కాదు. వద్దు అన్నాడు, తినవద్దు అన్నాడు. తినవద్దు అన్న ఆ చెట్ల ఫలాలను తిని దేవునికే ద్రోహం చేసిన వాళ్ళు అయిపోయారు. ఏంటి పండు తింటే దేవునికి చేసిన ద్రోహం ఏంటండి అనుకోవచ్చు. పండు తినడం వెళ్ళకం అనుకున్న ఆశ ఏంటో తెలుసా? దెయ్యం చెప్పింది వాళ్ళ దగ్గరికి వచ్చి. ఏమని చెప్పింది? మీరు తినుదినమును చచ్చిపోతారని మీ నాన్న అబద్ధం చెప్పాడు మీతో. తింటే మీరు చచ్చిపోరు, ఏమైపోతారో తెలుసా? దేవతల వలె ఉంటారు. ఏం ఆశ చూపించింది వాళ్ళకి? దేవతలా? ఏమంటే అప్పుడు వాళ్ళు దేవుళ్ళు దేవతలు గారా? దెయ్యాలేంటి? ఆదాము అవ్వలను తన పోలికలో చేశాడు. తన రూపమందు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. స్వయంగా తన రూపాన్నే వాళ్ళకిచ్చి దైవాలుగా వాళ్ళని మలిస్తే మరలా దేవతల్లా ఉంటారు అనడం ఏంటి? ఆ మాట వీళ్ళు నమ్మటం ఏంటి? బుద్ధిహీనులు. అప్పుడు వాళ్ళకి ఏం లోటు? ఏమండి? హవ్వ ఏ రోజైనా
కర్రలతో పొయ్యలిగించిందా? చెప్పండి. విసినకరతో విసిరిందా? ఏమైనా పొలం దున్నాడా? చెమట కార్చాడా? ఏది లేదు. ఫలిస్తున్న ఈ నేలను అనుభవించటం మాత్రమే. అంత సుఖాన్ని దేవుడు ఇస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఈయనకంటే గొప్పోళ్ళు అవ్వాలి, మా నాన్న ఏదో దాచేస్తున్నాడు. ఏం దాచేస్తాడయ్యా మీ నాన్న నీ దగ్గర నుంచి? నాన్న ఏది దాచినా నీకివ్వడానికే, అవునా? అమ్మ ఏం దాచినా తన పిల్లల కోసమే కదా. దాచి అమ్మ తినేస్తుందండి? దాచి నాన్న తినేస్తాడండి? నిజముగా తన పిల్లలను ప్రేమించే ఏ తల్లి తండ్రి తమ పిల్లలకు దాచి ఇవ్వకుండా ఏది ఉంచరండి, అన్నీ ఇస్తారు. మరి దేవుడు మనుషుల కంటే గొప్పోడు కదా. కానీ ఆయన నమ్మలేకపోయారు వీళ్ళు. మా నాన్న ఏదో దాచిస్తున్నాడు, తినొద్దన్నాడంటే ఏమో ఇందులో ఏదో ఉంది, అందులో తింటే దేవతలం అయిపోతామని చెప్పింది అది. అయితే దేవతలం అయిపోదామా? అవునండి, ఇప్పటివరకు మీ భారీగానే నేను ఉన్నాను. అవ్వ అంటుంది, నేను ఇప్పటివరకు మీ భారీగానే ఉన్నాను, ఇక మీదట దేవతలా ఉండాలనుకుంటున్నాను నేను. దేవతలా మారడానికి పండు తెంచింది. దేవతగా నా మాట విని మీరు దైవంగా మారరా? తినండి అంటే దేవునినే తప్పు పట్టి దేవుడే వాళ్ళకి ఏదో ఇవ్వకుండా దాచేస్తున్నాడనే అపనమ్మికతో వాళ్ళు పళ్ళు తిన్నారు. అదేనండి ద్రోహం. ద్రోహమన్నా, వెన్నుపోటన్నా, ఏమండి మోసమన్నా ఇదే. అందులో నమ్మిన వాడు చేసే మోసం ఉండదు చూసారు. సొంత వాళ్ళు చేసే ద్రోహాలు చాలా బాధాకరం. ఎవడో బయటవాడు మోసం చేశారంటే పర్లేదండి, ఇంటిలో మన తిండి తింటూ మన కష్టాన్ని అనుభవిస్తూ మన వాళ్లే మనకి ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని ఎవరండి తట్టుకోగలరు? చాలా బాధాకరం అండి. భార్యను ప్రేమిస్తూ భార్యకు కావలసిన వాటన్నిటినీ ఇస్తున్న భర్త భార్యను నమ్మి ఊరు వెళ్ళిన తర్వాత ఆమె ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నదన్న విషయం తనకు తెలిస్తే తన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? తన భర్తే సర్వస్వం అనుకుని తన భర్త కోసం ఈ జీవితాన్ని త్యాగం చేసినప్పుడు తనకంటే వేరొక స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తన భర్త కోసం ఒక భార్యకి తెలిస్తే, తాను మోసగింపబడుతుందన్న విషయం ఆమె తెలుసుకుంటే ఆమె మనసు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆమె స్థానంలోకి వెళ్ళి మీరు ఆలోచించండి. అదేనండి ద్రోహం అంటే. మోసం, వెన్నుపోటు. నిన్ను నమ్మాను, నమ్మిన వాళ్ళకే విషం పెట్టి చంపటం అంటారు దాన్ని. అవునండి, నమ్మిన వాళ్ళు ఏది ఇచ్చినా తింటాం కదండి. ఒక ప్రియురాలు తన ప్రియుడికి పాయిజన్ ఇచ్చేసింది. నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ వేరొకడితో అక్రమ సంబంధం, వీడిని చంపేయాలి, వీడికన్నా బెటర్ వాడు, వీడికన్నా వాడి దగ్గర ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, కారు ఉంది, మరి వీడేంటి ఏదో ముందు తప్పు చేసి ప్రేమించేశాను. ఈరోజు లవ్స్, ఈరోజు యువతరం చేస్తున్న ప్రేమలోని తప్పిదాలు, తప్పటడుగులు చూడండి. ఈరోజు ఒకరితో ప్రేమ, రేపు మరొకరితో ప్రేమ, ఒకరినొకరు ప్రేమించటం, విడిచిపెట్టడం, వేరొకరి ప్రేమకు మరలా వెళ్ళిపోవటం. ఒకరితో ప్రేమ, ఒకరితో పెళ్ళి జరగటం లేదు ఇవన్నీ సమాజంలో. ఏంటది? ఒకరిని నమ్మిన తరువాత వారిని వదిలి నువ్వు ఎలా వెళ్ళిపోగలుగుతున్నావు? ద్రోహం అనిపించటం లేదు నీకు? నిన్ను నమ్మిన వాళ్ళని కాదని నువ్వు ఎలా పోగలుగుతున్నావు? నిన్నే నమ్ముకుని ఉన్న వాళ్ళని విడిచి నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేస్తారండి. వెంట పడుతున్నాను, నాకు అక్కర్లేదు పో. ఎందుకండి తాళి కట్టిన భార్యలు, భర్తలు వద్దనుకుంటున్నారు. అరే ఎందుకురా నీ భార్యను నువ్వు ఎందుకురా ముక్కలు ముక్కలుగా కోసావు? తల నరికి ఒకడు కొబ్బరి బొండంలాగా గోనె సంచులో పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టాడు. ఏంట్రా ఇదంటే మావిడి తలకాయండి అన్నాడు.
భయపడిపోయారు పోలీసు వాళ్ళు. ఎందుకురా చంపావు? నా కళ్ళ ముందే ద్రోహం చేస్తూ కనబడిందండి. నేను నమ్మానండి దీన్ని, అన్ని తెచ్చి దీని చేతిలోనే పెట్టానండి. కానీ ఇది నన్ను మోసగించింది, నమ్మక ద్రోహం చేసింది, అందుకే తల నరికేశాను. ద్రోహ ఫలం అంటారు దాన్ని. చేసిన తప్పుకు వచ్చే ప్రతిఫలం. ప్రతి తప్పుకి ప్రతిఫలం ఉంటుంది, మర్చిపోకండి. చేసిన ప్రతి నేరానికి శిక్ష ఎలా ఉంటుందో చేసిన ప్రతి ద్రోహానికి శిక్ష ఉంటుంది ఎవరికైనా. అందుకే ద్రోహం చేయకండి ఎప్పుడు. మంచివాడిని యేసుప్రభు కూడా ఉండి అపోస్తలుడుగా ఎంపిక చేయబడి యేసుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి వాడిని నమ్మి డబ్బు సంచి కూడా శిష్యులందరూ వాడి దగ్గర పెడితే అందులో డబ్బును దొంగతనం చేయటం మాత్రమే కాకుండా తాను ఎవరికైతే ఫాలోవర్గా శిష్యుడిగా ఉన్నాడో ఆ సొంత నాయకుడిని 30 వెండి కాసులకండి, 30 వెండి నాణాలకి కక్కుర్తిపడి అమ్మేసుకున్నాడు. నేను చెబుతాను ఆయన ఎక్కడ దొరుకుతాడో మీకు రహస్యంగా, అదే వెన్నుపోటు. ఆయన ఎక్కడ దొరుకుతాడో ఒంటరిగా మీకు చెప్తాను నేను. ఏమండి, అప్పుడప్పుడు ఈ హత్యలు వెనక మిస్టరీలు, పోలీసులు ఛేదిస్తున్నప్పుడు ఏమిటి ఈ టైంలో ఈయన ఇక్కడ ఉంటాడని వీళ్ళకి ఎలా తెలుసండి? ఆ టైంకి వచ్చి వీళ్ళు చంపేశారు. ఇంకెవరు నమ్మిన వాళ్ళే చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చంపేశారు కదా, అవునా? ఇంటిలో పలానా దగ్గర ఈయన ఉంటాడు, ఈ టైంలో ఈయన ఒంటరిగా దొరుకుతాడు అని చెప్పిన వాళ్ళు ఎవరు అనుకోండి? సొంతోళ్లే, నమ్మినోళ్ళు, ఇంటిలో ఉన్నోళ్ళు. వాళ్ళకే కదా తెలుసు, ఇంటికి ఉంటే ఎవరికి తెలుసు? నమ్మక ద్రోహం. అలా యేసుక్రీస్తు వారిని ద్రోహంతో అమ్మేశాడు. 30 వెండి నాణాలు కక్కుర్తి పడ్డాడే, ఏం బాగుపడ్డాడు వాడు? ఆ ద్రోహానికి వాడికి వచ్చిన ఫలం ఏంటో తెలుసా? వాడి చావు ఎంత దారుణంగా ఉంది. పోయి ఊరు పెట్టుకున్నాడు, వాడు కోరుకున్న వెండి నాణాలు కూడా వాడికి దక్కలేదు. పైగా వాడు ఏదో చెట్టు కొమ్మకు ఎత్తైన చోటుకు పోయి చెట్టు ఉరి పెట్టుకుంటే ఆ కొమ్మ విరిగినట్టుంది. వాడు పైనుంచి కింద పడ్డాడు, వాడి నడిమికి బద్దలైపోయాడు, 2 ముక్కలైపోయేటండి మనిషి. వాడి పేగులు బయటకు వచ్చేసేటండి, పేగులు. భయపడ్డారట జనం. ఏంటండి ఎంత క్రూరంగా చచ్చిపోయాడు వీడు? ఎందుకో తెలుసా? చావు ద్రోహ ఫలం. వాడు చేసిన ద్రోహం, ప్రతి ద్రోహానికి అదే శిక్ష. అవునండి. ఏమండి, మనుషులు ద్రోహం చేస్తేనే శాపనార్థాలు పెడతారా? రే నాకు ద్రోహం చేశావురా, తగిన శిక్షను అనుభవిస్తావు, నన్ను మోసగించావు, నా మోసానికి నీకు శిక్ష వస్తుంది. మనుషులే శాపనార్థాలు పెడుతుంటారు. మనుషులకు చేసిన ద్రోహానికే ఫలం మనకు వస్తే, ఆ మనిషి దేవునికే ద్రోహం చేస్తే, దేవునికే వెన్నుపోటు పొడిస్తే, నిన్ను నమ్మి ఈ లోకాన్ని కలుగజేసి ఈ లోకంలో అమ్మ కడుపులో నిన్ను నిలవబెట్టి ఈ భూమి మీదకి నిన్ను పంపితే లోకాన్నంతటిని అనుభవిస్తూ 60, 70, 80, 90 ఏళ్ళు కూడా బ్రతికేస్తూ అన్నిటినీ అనుభవిస్తూ ఎవరి పని మీద ఉన్నాం మనం? ఈ లోకం అంతా ఎవరి పనుల మీద ఉంది చెప్పండి? దేవుడా? వాళ్ళ స్వార్థపూరితమైన పనులు, వ్యాపారాలు, అందులో మోసాలు, దగ. ఇంత మోసపూరితంగా కన్న తండ్రి అయిన దేవుని కళ్ళెదుటే పెట్టి సొంత వారిని మోసగిస్తున్న ఎందరో జీవితాలండి. పిల్లలే తల్లిదండ్రులు చంపటం, తల్లిదండ్రులే తమ పిల్లలు అడ్డొస్తున్నారని వాళ్ళని చంపటం, ప్రాణం తీయటం. అయ్యో మా తల్లే కదా నన్ను చంపదు అనుకుంటాడు వాడు. ఏమండి, నా కూతురే కదా నన్ను చంపది అనుకుంటుంది ఆ తల్లి. కానీ ఆమె దాని ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. ద్రోహం. 9 మాసాలు కడుపులో పెట్టుకుంది, పెంచింది, అన్నం పెట్టింది,
నీకు స్నానం చేయించింది, ఇంత పెద్దదానిగా నిన్ను చేసిందే. నిన్నగాక మొన్న ఎవడో ఎర్రగా కనబడేసరికి ప్రేమని వాడి వెంట పోయి చివరకు వాడిని తల్లి అడ్డుగా ఉంది, అది ఒప్పుకోదు, చంపేద్దామంటే ఇంటికి రప్పించి పిలిపించి ప్రియుడిని పిలిపించి ఇంటిలో దాచి వాడి చేతికి గొడ్డలిచ్చి మా అమ్మ వస్తుంది నరికేయ్ అందంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తల్లి ఆ విషయం తెలిసి గుండె పగిలి చచ్చిపోదా? వీళ్ళు చంపడం సంగతి తర్వాత. ద్రోహాన్ని తెలుసుకొని ముందు చచ్చిపోతుంది మానసికంగా. ఇలాంటి దాన్నా నేను జన్మనిచ్చాను. తల్లి కాయకుండానే అంత పెద్దదైందండి. ఏమిటి పిల్లలుగా ఈరోజు మనం ఎంత ఎదిగా ఉంటే మన అమ్మ నాన్న మనల్ని సాకకుండా పెద్దవాళ్ళం అయిపోయామండి. ఇంతగా సాకి మనల్ని పెద్ద చేసినందుకు మనం చేసిన మేలేంటి చెప్పండి? తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలని అనుకుంటారు కొంతమంది, కానీ ఎందరు రుణం తీర్చుకుంటున్నారు? ఈరోజు చూడండి, ఎందరో తల్లులు, వృద్ధులైన వాళ్ళు తల్లులు వృద్ధాశ్రమాలు కట్టారు. మీ జిల్లాలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఎందుకు వృద్ధాశ్రమాలు? ఆశ్రమం ఎందుకు? వాళ్ళకి నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిని ఆశ్రమంలో ఎందుకు పట్టేశావు? చూసేవాళ్ళు లేరా? లేరు. వీధిని పెట్టేశారు తల్లిని, ముసలి తల్లిని. అమ్మ నేను చూసుకోలేకపోతున్నానే, కోడలంటది, ఈ ముసలిదంతా వేగలేకపోతున్నావు అండి, నేను కావాలా మీ అమ్మ కావాలా? లేరా? పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను దూరం చేసిన ఎందరో భార్యామణులు మైనా. అలాంటి వాళ్ళు మనులు కాదండి, ద్రోహులు. కానీ పెంచి పెద్ద చేసిన వారిని దూరం పెడుతున్న ఈ సమాజంలో అలాంటి వాళ్ళు ఉండబట్టే ఎక్కడికి వీళ్ళు తలదాచుకుంటున్నారో తెలుసా? ఎవరో మహానుభావులు, గొప్పవాళ్ళు ఆశ్రమాలు ఏర్పాటు చేసి పేదలైన ఏమండి నిరాశ్రయులైన తల్లిదండ్రులకు మేము 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 అన్నం పెడతాం, మంచం ఇస్తాం, మందులు ఇస్తాం, పిల్లల్లా చూసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ పంచన చేరుతున్నారు వెళ్ళి. ఇది ద్రోహం కాదా? ఏమండి బైబిల్లో 2 మాటలు చదువుదామా? చదువుదాం. దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు అంటున్న మాట చదువుదాం. ఆయన ఎంత బాధాకరంగా ఉన్నాయో తెలుసండి ఆయన మాటలు. హోషే గ్రంథం 11వ అధ్యాయం చూడండి. నీ పరలోకపు తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి నీ కోసం ఆవేదనతో చెబుతున్న మాటలు. హోషే గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకుని వాడను నేనే, నేనే వారికి రోగమైతే స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారి మనస్సున పట్టలేదు. ఏమండి, ఇంటిలో తల్లి అంటే వయస్సు పడిన తర్వాత, వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత లెగలేక మంచంలో ఏమండి మోషన్కి వెళ్ళింది అనుకోండి, అసహించుకుంటారు. కోడలు కదా, బా మీ అమ్మ ఏంటండి ఎంత గొడ్డు చాకిరి చేయలేకపోతున్నావు, మరి మంచం మీదనేంటండి, మంచం మీద పాసిపోస్తుందండి మీ అమ్మ. ఏం చిన్నప్పుడు నువ్వు పోయలేదా? మీ అమ్మ పక్కలో నువ్వు పోయలేదా? పక్క తడపలేదా నువ్వు? ఎన్నిసార్లు నువ్వు నీ అమ్మ ఒడిలో ఉన్నప్పుడు నువ్వు పక్కన పాడు చేస్తే నీ తల్లి నిన్ను శుభ్రం చేసి పక్కలు మార్చి పరిశుభ్రమైన గుడ్డలతో నిన్ను చుట్టి మళ్ళా నిన్ను కడిగిందే 1 2 సార్లా? ఎన్నిసార్లు నిన్ను శుభ్రం చేసి 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 చేతులు అరిగిపోయండి ఆ తల్లివి. ముసలోళ్ళ చేతులు చూడండి, అమ్మల చేతులు చూడండి ఎలా ఉంటాయి, నున్నగా అయిపోతాయండి, నున్నగా. చాలా మందికి అయితే అండి ఫింగర్ ప్రింట్ కూడా పడదండి, తెలుసా మీకు? వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత బ్యాంకుల్లోకి వెళ్ళి ఏమంటే ఫింగర్ ప్రింట్ వేయమ్మా అనేసి అంటే అది తీసుకోదండి. ఎందుకంటే ఈ చేతి రేఖలు చెరిగిపోయి రోజు పని చేసి 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 ఈ చేతుల్లోని గీతలు ఏమైపోతున్నాయి? అరిగిపోతున్నాయి. చూసి చూసి కళ్ళు అరిగిపోయాయి, మాట్లాడి మాట్లాడి గొంతు అరిగిపోయింది, నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయావే. నీ తల్లివి తండ్రివి, మీ నాన్నని ఎత్తుకోలేవు నువ్వు, మీ తల్లిని ఎత్తుకోలేవు అంటాది నీ భార్య. ఏమని? ముసల్దాని దగ్గర వాసన వస్తుందండి. ఏ కోడలు కదా, కడగలేవా? వెళ్ళి కడుగు. రేపొద్దు నువ్వు కూడా మంచాన పడే రోజు ఒకటి ఉంది.
నువ్వు ఏ కొలతతో ఇప్పుడు కొలుస్తున్నావో నీకు ఒక కొలత ఉంటుంది. నిన్ను పట్టించుకొని రోజు ఒక రోజు వస్తుంది. అది దేవుడు చేసిన శాసనం. ఏంటా శాసనం? కొలత శాసనం. నువ్వు ఇప్పుడు ఎలాగైతే నీ తల్లిదండ్రులు అత్తమామలు చూసావో నీ పిల్లలు కూడా నీకు అదే అదే చేస్తారు. యాకోబు మోసం చేశాడు కదా నాన్నని, ఇస్సాకును మోసం చేశాడా? కానీ ప్రేమించిన యోసేపు కోసం సంవత్సరాలు మోసపోయాడు. మోసగించబడలేదు. కొడుకు బతుకున్నాడన్న సంగతే తెలీదు. ఒక పక్క మామ మోసం, లాభాను భార్య కోసం. ఇలా ఎన్ని మోసాలు. నువ్వు మోసగిస్తే మోసపోతావు. చరిత్ర చెబుతున్న నిజం. ఒక మనిషిని మోసం చేసి నువ్వు తప్పించుకోలేనప్పుడు దేవుడిని మోసం చేసి తప్పించేసుకుందాం అనుకుంటున్నారా? పిచ్చోళ్ళు. దేవునికి ద్రోహం చేస్తున్న నర సమాజం అన్ని ఆశీర్వాదాలే. అంటే మీరు ఎన్ని ద్రోహాలు చేసినా దేవుడు ఇలా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నువ్వు పడ్డలా మారిపోయినా, ఏమండి, నీకు పట్టు వస్త్రాలు ఇచ్చి, ఏమండి, నేను ఇంకా భుజాల మీద ఎక్కించుకొని నీకు కావలసిన కోరికలన్నీ తీరుస్తూ ఆయన మాత్రం అలాగే వేదనతో ఉండాలి. ఎప్పుడు చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా తండ్రి మీకు ఏం కావాలి అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రి మీకు ఏం కావాలి, నేనేం చేయాలి మీకోసం అని ప్రార్థన చేస్తారా? ప్రార్థనకు మోకాళ్ళు వేసిన మొదటి క్షణం నుంచి నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఆరోగ్యం లేదు, బట్టలు లేవు, ఇల్లు లేదు, పొలం లేదు, పెళ్ళం లేదు, ఉద్యోగం లేదు. ఇదేనా? అందరు క్రైస్తవులు కూడా ఇవే ప్రార్థనలు. సిగ్గుండాలి ఆ ప్రార్థన మాటి మాటికి చేయడానికి. ఎప్పుడో ఒకసారి చేసామంటే అర్థం ఉంది ప్రార్థన. ఏమండి, మాటలు వింటే మీకు చాలామందికి బాధ అనిపించవచ్చు, కానీ కరుకైన మాటలు కత్తిపోటులో ఉంటాయి. కానీ మంచిని నేర్పించే మాటలు అవి. గాయించేసే మాటలు కావాలి. పరుడుగా ముద్దు పెట్టేవాడు కావాలా? ఏమండి, పగవాటి ఏం చేస్తారట? ఓ ముద్దులు పెట్టేస్తారట. ఇసుక పెట్టాడు కదా కిస్సు. ఎవరికి? యేసుప్రభుకి. అలాంటి ముద్దులేను కావాలా మీకు? అలాంటి ముద్దులు పెట్టే బోధకుడు గాను, దేవుని మాటలతో బుద్ధి చెప్పే బోధకుడు నేను, గద్దించే బోధకుడు. ఎందుకంటే నా తండ్రి ఆవేదన నాకు తెలుసు. ఎంతసేపు దేవుడు మీకోసం చెప్పిన మంచి మాటలే బంగారు వాక్యాలుగా చదువుకుంటారు, కానీ ఆయన ఆవేదన ఏంటో అనేది ఏ రోజున మీరు ఆలోచిస్తున్నారా? ఈ నర సమాజం పట్టించుకుంటుందా చెప్పండి? దేవునికి ఏం కావాలి అన్ని నీకు ఇచ్చాడు. బంగారం, వెండి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం ఆయన వల్ల వచ్చిందా? నీకు అన్ని అనుభవిస్తున్నావు. కానీ దేవునికి ఏం కావాలో ఏ రోజైనా నువ్వు ప్రశ్నిస్తున్నావా? నీ భర్తకి ఏ కూర కావాలో తెలుసు, ఏ రంగు కావాలో తెలుసు, నీ భార్యకి ఏ డిజైన్ కావాలో నీకు తెలుసు, నీ పిల్లలకి ఏం కావాలో వాళ్ళ అభిరుచులు నీకు తెలుసు. కానీ దేవుడు అభిరుచి తెలుసుకోగా వద్దు కదా నీకు. ఆయన ఎవడో? అసలు ఆయన ఉండబట్టే నువ్వు ఉన్నావు, ఆయన పెట్టబట్టే నువ్వు తింటున్నావు. తెలుసా? లోకానికి తెలియదండి. ఆయన అనుమతి లేకుండా ఒక పూట అన్నం తినలేరు, ఒక ముద్ద మీ నోటికి వెళ్ళదు. తెలుసా మీకు? బైబిల్లో చెప్పాడు దేవుడు ఆ మాట. ప్రసంగి గ్రంథం ఆ మాట చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. వెళ్ళిపోదురు కానిలేండి, ఎక్కువసేపు ఉంచండి మిమ్మల్ని. నేను గంటలు గంటలు ఏమంటే సాగదీసి బోధ చేసే బోధకుడు గాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25. ఆయన అనుమతి లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? పాసిబులేనా మీకు? కానీ మీరు ద్రోహులైన మీకు అన్నం పెడుతున్నాడండి. ఎందుకంటే తండ్రి మనసది. పిల్లలు కాదనుకున్నా ఏ తల్లి ప్రేమించుకుంటూ ఉంటుందండి? ఎంత కాదనుకున్నా తల్లిదండ్రులు ఏమంటో తెలుసా? ఏమండి, వాడు నన్ను వద్దనుకున్నా వాడు నా కొడుకేనండి. ఈరోజు నన్ను వదిలిపోయినా అది నా బిడ్డేనండి. అదండి తల్లిదండ్రుల ప్రేమ. కన్న మమకారం అంటారు దాన్ని, వాత్సల్యం అంటారు దాన్ని. మరి దేవుడికి ఈ సమాజం మీద వాత్సల్యం లేదనుకున్నారా? వండబట్టే వర్షాలు కురుస్తున్నాయి, వండబట్టే నేల పండుతుంది, వండబట్టే నీ ఊపిరితిత్తుల్లోనికి జీవవాయు ప్రాణవాయువు వెళ్తుంది. ఆయన తలుచుకుంటే ఈ క్షణమే చంపేయగలడు. ఒక్క క్షణం చిటికైతే చాలు ఆగిపోతావు. కానీ ఆయన అలా అనుకోలేదండి. సరే, ద్రోహం చేసిన నా కొడుకేగా. ఏమండి, ప్రేమ
చదవండి ఇప్పుడు ఎఫ్రాయిం కోసం ఏమంటున్నాడు, అక్కడ మన పేరు పెట్టి చదువుకుందాం. ఏమండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. నా ముద్దు బిడ్డ చెయ్యి పట్టుకొని వారికి నడప నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే, వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారు మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వాళ్ళు బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. మీ మీద బరువు ఉంటే, ఏమిటి చిన్నపిల్లాడు ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, పెద్దోళ్ళు చూసి ఏం చేస్తారు, అరే నాన్న నీకు ఎందుకురా, నేను ఉన్నానుగా. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, ఇంటిలో పిల్లలు పుట్టేసిన తర్వాత అమ్మా నాన్న తీసుకెళ్తున్నారు అనుకోండి, బజారుకు ఎక్కడికో బయటికి వెళ్తున్నారు అనుకోండి, పిల్లలేమో కూతురుని ఎత్తుకోమంటుంటారు, అమ్మ ఎత్తుకో అమ్మ, లేదంటే ఆవిడ చంకన ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, అమ్మ అన్నలగిచ్చి నేను వేసుకుంటాను, నేను ఈవిడికి బాధ లేదా, ఈవిడికి బరువు కాదా వాడు. అంటే కూతురు ఎక్కడ అలిసిపోద్దో, ఎక్కడ కూతురు చంకరో కొడుకుని చంకరు ఉంటే వాళ్ళు అలిసిపోతారేమోనని ఆ బరువుని తమ మెడల మీద వేసుకోవడానికి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మండలిగిచ్చి అమ్మ నేను పట్టుకుంటానులే, నేను ఎత్తుకుంటానులే వాడిని. ప్రేమ అండి అది, ప్రేమ. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, ఒకడు మనుష్యులను తోడుకొని పోనట్లు స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందుకు వదిలేశారు. ఏమంటే నిజంగా ఐగుప్తు కోసం ఎప్పటివరకు తమ్ముడు చెప్పాడే, నిజంగా ఆయన మాటలు నాకు చాలా బాధ అనిపించాయండి, హత్తుకున్నాయి నా మనస్సుకి. తమ్ముడు శాంసన్ చెప్పిన మాటలు నిజమే కదా, మన తండ్రి ఎంత ప్రేమించాడే, ఇంత ప్రేమించిన తండ్రికి చేసేది ద్రోహమే. ఎంత ద్రోహం చేశారు ఇశ్రాయేలీయులు, వాళ్ళు బట్టలు మాయనివ్వలేదట. అంటే ఎంత సబ్బు ఖర్చు మిగిల్చాడు, ఎంత నీళ్ల ఖర్చు మిగిల్చాడు, అంటే చెమట పట్టనివ్వలేదు. ఏమంటే మీ అందరికి ఎంత చెమట పడుతుందండి ఇప్పుడు, ఒక్క ఎండాకాలం చెమటలు గారిపోతున్నాయి. కానీ వాళ్ళకి ఏం చేశారో తెలుసా అండి, వాళ్ళకి రాత్రి అయ్యేసరికి ఏం చేశారు, అగ్నిస్తంభం. పగలేమో వాళ్ళకి చల్లగా ఏసీ, మేఘస్తంభం అట. బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లటి నల్లటి మేఘం వచ్చింది అనుకోండి, గాలి అంతా ఎలా ఉంటుంది, చల్లగాలి, అబ్బా ఎంత ఓదార్పుగా ఉంటుంది. అలా పెంచాడండి వాళ్ళని, తన రెక్కల మీద ఎక్కించుకున్నాడండి. ఇంతగా ప్రేమించిన తండ్రిని ఏమండి వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారండి వాళ్ళు. 7వ వచనం చూడండి, నన్ను విసర్జించవలెనని తీర్మానం చేసుకున్నాడు. వదిలేద్దాం మనం అంతా, ఈ నొద్దు ఇంకా ముసలోడితో మనం పడలేం. నాన్న ఎక్కడైనా పడేద్దామా. చూడు దగ్గరలో ఎక్కడుందో చూడు, అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడానికి వచ్చేస్తారండి ఈ మధ్యన. చూడండి ఆస్తులు తగాదాలి కదండి, అమ్మ నాన్న సంపాదించిన ప్రతిదీ కావాలి, బంగారం, ఇల్లు, పొలం అన్నీ కావాలి. మరి అమ్మ నాన్న అక్కర్లేదు, మనకు అమ్మ నాన్నతో పని లేదు. అరే తమ్ముడు ఈ నెల అంతా నువ్వు నాన్నని చూసుకోరా, వచ్చే నెల నేను చూసుకుంటాను. ఈ నెల కూడా నువ్వు చూసుకోవడానికి ఏంటి నొప్పి, ఏ అమ్మ నాన్న నేను చూసుకోవడానికి అలాగే వంతులు వేసుకున్నారా? 4 పిల్లలైతే 4 కొడుకులైతే ఏమండి ఈ నెల మాత్రం ఈయన చూద్దాన్ని పక్కింట్లో వదిలేయండి అని అన్నారా? లేదే. 4 పిల్లలైనా ఏ ఒక్కరికి ఏ సమస్య రాకుండా అందరినీ చక్కగా చూసుకున్నారే. మరి పెద్ద అయిన తరకు సిగ్గు లేదురా మీకు? బెల్లం అయిపోయింది కదా వచ్చిన తర్వాత, అమ్మ చేదైపోయింది కదా, నాన్న ముసలోడైపోయాడు కదా, భార్య దగ్గర మంచి సెంటు వాసన, మరి నాన్న దగ్గర ఏమొస్తుంది, చెమట వాసన. అరే ఆ చెమట కార్చబట్టేరా నువ్వు పెద్దవాడు అయ్యో, నువ్వు వేసుకున్న బట్ట, నువ్వు తిన్న తిండి, నువ్వు ఎదిగిన ఎదుగుదల ఉన్నావు, ఎద్దులో ఎదిగావే, అదంతా నాన్న కష్టపడి చెమట ఓడిస్తేనే రా నువ్వెంత పెద్దోడు అయ్యో. ఈరోజు నాన్న చెమట, మీ ఆవిడ మాత్రం సిద్ధపడి మల్లెపూలు పెట్టుకూడదు కాబట్టి మంచి వాసన. సిగ్గులేదు ఈ సమాజానికి. ఇంత కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతానో తెలుసా? ఈ సమాజానికి దేవుని మీద ప్రేమ రావాలి, బుద్ధి కలగాలి. ద్రోహం చేస్తున్నారు కదా, ద్రోహం చేస్తే బాధ కాదండి. ఒక మాట చదువుదాం బైబిల్లో, సామెతల గ్రంథులోడు, అది నాది హక్కుగా లాగేసుకుంటున్నారే. ఏమంటున్నాడు, తన తల్లిదండ్రులు సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునేవాడు
నశింపచేయువానికి జతగాడటాడు. బాధ కలగట్లేదండి ఈ సమాజానికి. ఈరోజు మనిషి కడుతున్న బట్ట, తింటున్న తిండి, తాగుతున్న నీరు, అనుభవిస్తున్న వెలుగు ఎవరిది? ఏ దేశంలో ఉండనివ్వండి, ఆరిన నేల మీద, భూమి మీద ఎక్కడైనా బతకనివ్వండి, ఎవడి దయ? నీరెవడు తయారు చేశాడు? నేల ఎవడు తయారు చేశాడు? నువ్వు కట్టుకుంటున్నావే ఈ భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇటుక ఎక్కడి నుంచి వచ్చింది? సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకుంటున్నావే బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్ల నుంచి. నువ్వు దిగవేసుకుంటున్నావే నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేల నుంచి. ఆకాశం నుంచి ఏం ఊడిపడలేదు ఏమిని. మనిషి ఈరోజు అనుభవిస్తున్న ప్రతి సుఖం, ఒక ఏసీ ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? కారు నువ్వు తిరుగుతున్నావే ఆహ్లాదకరంగా, ఇంజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? టైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు అనుభవిస్తున్న ప్రతి దాని వెనక ఉన్నది నీ తండ్రి కష్టం. అలాంటి తండ్రిని నువ్వు విడిచిపెడితే దేవుని మాట ఒకటి చూద్దామా? బాధతో అంటున్నాడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారు, వెళ్ళిపోదురు కానీ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. ఏ ఆకాశంతో భూమితో ఎందుకు చెప్తున్నాడు? వెంటనే పక్కన ఎవరు లేరా? ఏమంటే మన ఇంటిలో కష్టం వస్తే మన ఇంటిలో ఎవరు వినడానికి లేరనుకోండి, ఎవరితో చెప్తారు? ఇంటికి వచ్చిన పనులతో చెప్పుకుంటారు. అవునా? కొడుకు చేసిన ద్రోహం, కోడలు చేసిన ద్రోహం, ఇంటి వారు చేసిన ద్రోహం, బాధ మనసులో ఉంటే ఎవరొకరితో చెప్పుకోవాలి. బాధ చెప్పుకుంటే తగ్గుతుందట. అవునా? ఏమంటారు? బాధ అంటే ఎవరితో చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు కదా. మరి దేవుడు కూడా చాలా బాధలు ఉన్నాయి. ఏమంటే పుట్టిన ఒక్క కొడుకు కోసం నీకిన్న బాధలుంటే, కన్న ఒక్క కూతురు కోసం నీకెన్న బాధలుంటే, ఈరోజు ఒక తరంలో 850 కోట్ల మంది ఉన్నారు కూతుర్లు కొడుకులు. ఎంత బాధ ఉంటుంది ఆయనకి? ఏమండి దేవుడికి బాధ లేదనుకున్నారా? ఆయనకేటండి? ఈరోజు దేవుడిని ఎలా చేశారంటే, అక్కడ పెద్ద నాట్యగత్తులు ఉన్నారు, 24 గంటలు గానా బజానా, ఆడవాళ్ళు ఏమో డ్యాన్సులు ఎత్తుంటే దేవుడేమో ఒక పక్క మందు కొడుతూ, లేదా పక్కన ఒక భార్యను పెట్టుకొని డ్యాన్సులు తిలకిస్తూ. అలాంటి వాడా? లేదండి. మన తండ్రికి భార్య లేదు. మన తండ్రికి భార్య లేదు. దేవుడు అమ్మందండి మనకి. యెహోవాకు భార్య ఉందా? లేదే. లేదండి. పోనీ ఏమైనా ఆయన పరలోకంలో నృత్యాలు ఏమైనా ఏర్పాటు చేశాడని, ఆయన చాలా బాధతో ఉన్నాను, ఏదో ఒకసారి అందగత్తెను ప్రవేశపెట్టండి, ఒక మంచి క్యాబరా డ్యాన్స్. ఆయన మనసు గాయపడి తన పిల్లల కోసం నలిగిపోతుందే కానీ ఎవరో స్త్రీ మోహంతో స్త్రీలోలుడిగా ఉండి నాట్యాలతో మునిగిపోయాలనుకునే దేవుడు కాదు ఆయన. నీ కొడుకు నీకు కాకుండా పోతే నువ్వు అన్నం సహిస్తుందా నీకు? ఎందుకమ్మా అలా చిక్కుపోతున్నావు? తల్లిదండ్రులు చిక్కుపోతుంటారు. ఏమ్మా అన్నం సహించట్లేదు? ఏం చెప్పమంటావయ్యా, చిన్నదాని బ్రతుకు బాగలేదు. ఎవరి బ్రతుకు బాగోలేకపోయినా నీకు అన్నం వెళ్ళదు, నీరు వెళ్ళదు, నీ బెంగతో నువ్వు ఉంటావే. మరి దేవుడు నాశనానికి పోతున్న కోట్ల మంది మానవ సమాజాన్ని చూచి బాధపడకూడదా? నీ తండ్రి నీ కోసం చింతిస్తున్నాడు. ఆ బాధ ఎవరితో చెప్పుకోలేదు తెలియక, వినడానికి ఏ మనిషి లేక ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఆకాశమా వింటావా నా మాట? భూమి, ఏం భూమి మీద పిల్లలు ఉన్నారు కదా, అంటే పిల్లలు వింటలేదు అనమాట మాట. భూమితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పిల్లల్ని పెంచాను, గొప్పోళ్ళు అయిపోయారు వాళ్ళంతా, కానీ వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? తిరగబడ్డారు నా మీద. వారు యెహోవాను వదిలేశారు, నన్ను వదిలేశారండి, నన్ను వీధిలో వదిలేశారండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని బూతులు మాట్లాడారండి. ఏమండి, ఒకడు తన తల్లిని చెంప మీద కొడితే ఎలా ఉంటుందండి? నిజంగా ఏ తల్లినైనా అలా కొట్టే దుర్మార్గులు, దుష్టులు, భ్రష్టులు ఉన్నారండి ఈ లోకంలో. అమ్మని చేతులతో కొట్టే సన్నాసులు ఉన్నారు. నాన్నను ఇష్టానుసారంగా మాట్లాడే కూతుర్లు ఉన్నారండి. అరే నీకు ఎప్పుడు వస్తుందిరా ముసలోడ చావు నీకు? మీరు అనగపోవచ్చు,
కానీ లోకంలో చాలామంది ఉన్నారు, ఆ మాటలు విని ఆ ముసలి గుండె తట్టుకోగలదా, భరించగలదా? దేవుడు అది అన్నాడు, తిరుగుబాటు చేశారు. ఆయనకు చావు లేదు కాబట్టి ఆ బాధంతా భరించి నిన్ను చిన్నప్పటి నుంచి తన ముద్దులో చేతులతో ఎత్తుకొని అమ్మ కడుపులో నిన్ను జాగ్రత్తగా భద్రపరిచి బయటకు తీసుకొచ్చి నిన్ను పెంచి ఇంత పెద్దవాడిగా చేస్తే ఈరోజు ఈ నర సమాజం చేస్తున్నది ఏంటి? ద్రోహం, మోసం, వెన్నుపోటు అంటారు దాన్ని, వెన్నుపోటు. ఈ ముసలోడిని ఏం చేయాలి? ఈడు ఎలాగా చచ్చేటట్లేడు, అయ్యో ఎదుడు కలిపేసి పెట్టే. అలా చంపేసిన తల్లిదండ్రులు చంపిన పిల్లలు ఉన్నారండి. ఏమనంటే ఎవరు అడుగుతారు? అయ్యో ఉదయం వేసరికి మా నాన్న చచ్చిపోయాడండి. కానీ నువ్వే చంపేశావు, పేక నొప్పి. అవునా? రాత్రి మీ నాన్న పడుకున్నప్పుడు వాడు చావటం లేదని దిండు వాడు మొహం మీద నొక్కి పెట్టి చంపేశావు. అది లోకానికి తెలియకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు అన్నీ. ఇలాంటి మోసాలు, మోసపు క్రియలు, ద్రోహాలు ఎన్నో చూస్తున్నాడు ఆయన. ఇంకా మన గుండె కరగకపోతే ఎందుకండి? సమాజంలో మనుష్యుల పట్ల ద్రోహులుగా ప్రవర్తిస్తే అది మనస్సులు ఎంత బాధాకరంగా పిండేస్తున్నాయి. మనం కూడా ఏదో ఒక రోజు వృద్ధులం అవ్వాలి కదా, వృద్ధాప్యంలోకి వెళతాం కదా. అందుకే పిల్లలను ప్రేమగా చూసుకుంటే మీరు ఆ పిల్లలు వృద్ధాప్యంలోనికి మీరు వెళ్ళాక మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకుని చూసుకుంటారండి. అలాంటి పిల్లల్ని కనండి, అలా దేవుని ప్రేమను నేర్పించండి వాళ్ళకి. ఈ లోకంలో అలాంటి చదువులు లేవు, అలాంటి పాఠాలు లేవు, అలాంటి ప్రేమను నేర్పించే పాఠశాలలు లేవు. వ్యాపారం, డబ్బు, హోదా, పదవి ఇవే. కానీ బైబిల్ దేవుడు నేర్పించే బంధం, దేవుడు నేర్పించే పాఠం, ఎదుట మనిషిని ఎలా ప్రేమగా చూసుకోవాలో ముదిమి వచ్చినంత వరకు ఎత్తుకుంటాడటండి. వృద్ధుడైపోయినా, ముసలాడివైపోయినా నేను ఎత్తుకుంటాడట. అంత గొప్ప తండ్రి ఎక్కడున్నాడండి ఈ లోకంలో? అది ఒక్క దేవుడు మాత్రమే. అలాంటి దేవునికి ద్రోహం చేయాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? వీళ్ళు నిజంగా దేవుణ్ణి విడిచి ద్రోహం చేస్తున్నారన్న సంగతి ఎరుగక బ్రతుకుతుంది ఈ సమాజం. అందుకే చెప్పడానికి ఈ మారుమూల గ్రామమైన నేను వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? నేను రావడానికి కారణం ఏంటో తెలుసా? నా తండ్రి మనసులోని వేదన ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పాలి. మా డాడీ అంటే నాకు ఇష్టం. ఏ డాడీ? భూమి మీద కన్నా జైశాలి డాడీ అంటే నాకు ఇష్టం. అంతకంటే పరలోకంలో ఒక గొప్ప డాడీ ఉన్నాడు, ఆయన అంటే ఇంకా ఇష్టం నాకు. ఆయన కోసం ఎక్కడికైనా వెళతాను, ఆయన కోసం ఏదైనా చెబుతాను, చెప్పాలి. ఒక కొడుకు నేను. నా తండ్రి బాధ ఏంటో, ఆయన మనస్సులోని ఆవేదన ఏంటి సమాజానికి ఎవరు చెప్తారండి? లేదా నన్ను కూడా సప్పెట్టి రండి, నా జేబులో ఒక 100 రూపాయలు పెట్టండి, మీకోసం ప్రార్థన చేస్తారని చెప్పమంటారా? ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఇలాంటి బోధ నన్ను చేయమంటారా? మీరు ఇచ్చే కానుక వల్ల దేవుడికి సంతోషం లేదండి, కాపరికి తప్ప. అలాగని ఇవ్వద్దని నేను అనట్లేదు, ఇవ్వండి. కానీ దేవునికి అన్నిటికంటే ముఖ్యంగా, నాకంటే ఎక్కువగా తన తల్లి నేనును, తండ్రి నేనును, ఇండ్లు నేనును, భూములు నేనును ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడే. ఆ దేవుణ్ణి ఏం ప్రేమించగలుగుతున్నారు మీరు? వచ్చినప్పుడల్లా ఆయన దగ్గర అడుక్కోవడమే. అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలమ్మా? అమ్మాయికి పెళ్లి కాలేదండి. అందరు అడిగేది చూడండి. మీరు అదే అడుగుతున్నారా? అడగండి, తప్పని నేను అనటం లేదు, కానీ ఎప్పుడు అది అడగండి. ఒకసారి దేవుని ఆశలేంటో, కోరికలేంటో కూడా తెలుసుకోండి. నశించిపోతుంది ఈ సమాజం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని తండ్రికి లేదా? అందుకే పంపాడు. ఏమన్నాడు? మీతో ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఎందుకు చెప్పాలి? ప్రకటన కావాలి. మీరు గుడికి ఎలాగైతే ఆదివారం వెళుతున్నారు, అది ఎంత ముఖ్యమో ఈ సమాజంలోనికి వెళ్ళి ఇదిగో ఇలాంటి సభలు పెట్టి, లేదంటే సువార్తలకు వెళ్ళి ఈ మాటలు, దేవుడు ఈ సమాజం కోసం ఏది ఆశపడుతున్నాడు అది చెప్పాలి ఈ సమాజానికి. ఆయన ఆవేదన ఎవరండి చెబుతారు? ఆయన మనసులో బాధ ఎవరండి చెబుతారు?
లోకమంతా నిత్య నాశనానికి వెళ్ళిపోతుంటే తండ్రి మనసు రగిలిపోతుంది. కన్న గర్భం బాధతో ఆవేదనతో మునిగిపోతుంటే పట్టనట్టు ఉంటామేంటండి మనం? ఆయన కోసం వెళ్ళరా? తండ్రి మనస్సులోని తండ్రి కష్టాన్ని చూచి తట్టుకోలేక వచ్చాడు యేసుప్రభు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు చెప్పండి? ఎవరి కోసం వచ్చాడు? మీకోసమే వచ్చాడు. మీకోసం ఎందుకు చావాలి? మీరు తప్పు చేస్తే ఆయన ఎందుకు చావాలి చెప్పండి? మనం పాపాలు చేయడం ఏంటి? ఆయన సిలువను ఎక్కడం ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం అండి? కారణం, ఒక పరలోకపు తండ్రి అన్నాడు, నాన్న నా పిల్లలు కావాలి నాకు. నాన్న నీ కళ్ళలో సంతోషం కోసం నేను వెళ్ళి చచ్చిపోతాను. నేను వెళ్ళి చచ్చిపోయి నువ్వు పోగొట్టుకున్న దాన్ని వెతకి రక్షించి నీ దగ్గరకు తీసుకొస్తాను. నీ పిల్లల్ని నీ దగ్గరికి తీసుకొస్తాను నాన్న. మాటిచ్చి వచ్చాడు కొడుకు యేసుక్రీస్తు. వచ్చాడు, సిలువలో చనిపోయాడు, అన్న మాట ప్రకారంగా అనేక మందిని సంపాదించాడు. మీరు వచ్చారు లోకానికి, ఎవరిని సంపాదించారు? మనుషులు సంపాదించలేదు. ఏం సంపాదించుకున్నారు? ఎకరాలు, పొలాలు, ఆస్తులు, మేడలు ఇలాగ పోతాయి, ఉండవు. మీరు సంపాదించాల్సిన మనుష్యుల్ని. యేసుప్రభు చేయమన్నాడు, పేతురు, యోహాను వస్తారు నాతో, మిమ్మల్ని మనుష్యులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఎందుకు మనుషులు ఎందుకు పట్టుకోవాలి? తండ్రి కోసం మనుష్యులను సంపాదించాలి. అది నేర్పించాడండి క్రీస్తు మనకి. మరి మీలో ఎంతమంది మనుష్యులను పట్టేవాళ్ళుగా ఉన్నారు చెప్పండి? ఉదాహరణ, అది సభల యొక్క ఉద్దేశం. దేవునికి ద్రోహం చేసి ఆయన కడుపును కోతకు గురి చేయొద్దు.